పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్నారు. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కార్యకర్తలకి సూచించారు మంత్రి. అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. రైతులు పండించిన పంటని కొనుగోలు చేస్తున్నాం, చివరి ధాన్యం గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపే షెడ్యూల్ వస్తుంది. 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 ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్త అంటూ కార్యకర్తలకి ఆయన సూచించడం మనం వింటున్నాం. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, పొంగులేటి ఇంకా ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని చాలా వేగంగా కసరత్తు చేసింది. ఆ దిశగా కూడా సంకేతాలు అందిస్తుంది. జనవరి 26న 4 సంక్షేమ పథకాలను ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఇప్పటికే లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి అర్హులైన వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ వేడిలోనే స్థానిక ఎన్నికల్ని వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే నిధులు ఆగిపోయి ఎక్కడికక్కడ అభివృద్ధి కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలి. ఈ ఫిబ్రవరిలోనే ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్యాడర్ తో అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. 15 లోపులో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నేతలకు ఆయన సూచించారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క హడావుడిగా విస్తృతమైనటువంటి పర్యటనలు చూస్తుంటే ఎన్నికలు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చకి జరుగుతున్నటువంటి ఊతం ఇస్తూనే ఆయన ఈ నెల 15 లోపులోనే ఏ క్షణమైనా రావచ్చు, మీరంతా సిద్ధంగా ఉండాలి. అర్హులైనటువంటి లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అర్హుల్ని ఎంపిక చేస్తూ వారందరినీ లబ్ధిదారులను కూడా తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం చేయాలి, లబ్ధి పొందే అవకాశం చేయాలి. ఇటు పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరగకుండా జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించేలా కృషి చేయాలనేది ఇప్పటికే క్యాడర్ కు సంకేతాలు ఇస్తూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ ఆయన క్యాడర్ ని కలుస్తున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే రకమైనటువంటి పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇక ప్రతిపక్షాలు కూడా తమ వంతుగా పూర్తి స్థాయిలో పర్యటనలు చేస్తూ తమ నేతల్ని, క్యాడర్ని కూడా వాళ్ళు కూడా సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గ్రామాలలో కనిపిస్తుంది. అయితే ముందు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లేకపోతే ముందే ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే పంచాయతీ ఎన్నికలనే ముందుగా రావచ్చు అనేటువంటి సంకేతాలు అయితే మంత్రులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలలోనే ఎన్నికల్ని పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా మంత్రి వ్యాఖ్యలను బట్టి అయితే తెలుస్తోంది. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. ఈ 15వ తారీఖు లోపే షెడ్యూల్ వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపే షెడ్యూల్ వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపే షెడ్యూల్ వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపే షెడ్యూల్ వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి,